జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టనున్నారు. 4,13,65 ఓటర్లు ఉండగా 1,94,431 ఓటర్లు మాత్రమే పోలింగ్లో పాల్గొన్నారు. 10 రౌండ్లు 42 టేబుళ్లపై కౌంటింగ్ జరగనుంది. షేక్పేట్లోని 1వ బూత్తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరో తెలిసిపోనుంది. మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మొన్న 11 నాడు జరిగినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ సంబంధించింది ఎట్టకేళ్ళ మూసిన నేపథ్యంలో రేపు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే మధ్యాహ్నం లోపే 12 లోపే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా 11 నుంచి 12 మధ్యలోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 10 రౌండ్స్ లో కౌంటింగ్ జరగబోతుంది. 42 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. జిహెచ్ఎంసీ గానీ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కోఆర్డినేషన్ తో మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కౌంటింగ్ బయట లోపట మొత్తం కూడా అటు లోకల్ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కానీ కేంద్ర బలగాలు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే సిటీ కమిషనర్ గానీ అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొదట పోలైనటువంటి 105 పోస్టల్ బ్యాలెట్లను ముందు లెక్కిస్తారు. 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవడం కావగానే దాదాపు మనం చూసాం పోస్టల్ బ్యాలెట్ గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో కొంతమంది దివ్యాంగులు ఓట్లేశారు, అదేవిధంగా వృద్ధులు కూడా ఓట్లేశారు. 80 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో ఈ డ్యూటీలో పడ్డ వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ వేస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా మార్నింగ్ అవర్స్ లోనే తెరుస్తారు. 8 నుంచి 8:30 వరకు తెరిచి అవి లెక్కిస్తారు. లెక్కించిన తర్వాత కూడా అప్పుడు కూడా ఎవరికి ఎన్ని పడతాయని కూడా స్పష్టత ఇస్తారు. దాని తర్వాత సీరియస్ గా 8:30, 9 o'clock నుంచి జనరల్ సంబంధించినటువంటి అన్ని కూడా కట్టలుగా కడతారు. దాని తర్వాత ఒక్కొక్కటిగా షేక్పేట్ నుంచి మొదలైనటువంటి మొత్తం డివిజన్ నుంచి 7 డివిజన్లు ఉంటే షేక్పేట్ లో మొదటగా అక్కడ ఆ డివిజన్ లో ఎన్ని బూత్లు ఉంటే అన్ని బూత్లకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత మెజార్టీ సాధించారనే విషయం కూడా షేక్పేట్ లో మొదలవుతుంది. తర్వాత ఎర్రగడ్డ వరకు కూడా మొత్తం 7 డివిజన్ లో చాలా స్పష్టంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. మొత్తం జూబ్లీహిల్స్ బైపోల్లో మొత్తం 4,01,365 మంది మొత్తం ఓటు వేయడానికి అర్హత ఉన్నప్పటికీ కూడా కేవలం 1,94,621 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే దాదాపు సగం కంటే తక్కువగానే పోలైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. 50% కూడా పోలింగ్ నమోదు కాకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి గతంతో పోలిస్తే 1% అధికంగా పోలింగ్ అయింది. అంటే 2023 డిసెంబర్ లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 48.9 చిల్లర ఉంటాయి. ఇప్పుడు 49.9 చిల్లర పోలింగ్ నమోదైంది. కనుక ఇప్పుడు గతంలో కంటే చాలా గణనీయంగా 10% పైగా జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా తెప్పించుకుంటున్నారు. చాలా అవేర్నెస్ చేశారని ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి పెద్దగా పోలింగ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. యువత కానీ చాలా మంది విహారయాత్రలకు కావచ్చు, లేదంటే వివిధ పనుల వల్ల బయటకు వెళ్ళారనేటువంటి చర్చ జరిగింది. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు 1,94,621 ఓట్లు మాత్రమే పోలేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాంట్లో మెజార్టీ ఎవరికైతే ఓట్లు పడతాయో వాళ్ళు గెలిచడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఏం లేదు. ఎందుకంటే బీజేపీ డిపాజిట్ వస్తుందా రాలేదనేది ఇంకా మనకు స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ, ఎందుకంటే నిన్న మనం చూసాం 11 సాయంత్రం నాడు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ప్రకటించాయి. దాదాపు 10-15 ఎగ్జిట్ పోల్ సర్వేల్లో అధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అనేటువంటి సంకేతాలు ఇచ్చితే బీఆర్ఎస్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని కూడా కొన్ని సర్వే సంస్థలు బయటకు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ అంతిమంగా రేపు తేలనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉంటే దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు గెలవబోతున్నారన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ అవుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు. ఎవరికి వాళ్ళు గెలుపు ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఉప ఎన్నికల ఫలితాలపై చాలా ఉత్కంఠ ఉన్నట్టు నేపథ్యంలో కొంతమంది బెట్టింగ్స్ కూడా కట్టినట్టు కూడా సమాచారం ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గెలవబోతున్నారా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలవబోతుందా అనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే మాగంటి సునీత గెలవడానికి స్కోపు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ 3 పర్యాయాలు గెలిచారు. ఆయనే అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ భార్యను పోటీలని పెట్టడం వల్ల ఖచ్చితంగా సింపతి ఓట్లు పడి ఉంటాయి అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా తమకు పడ్డాయి. గవర్నమెంట్ సరైనటువంటి అభివృద్ధి చేయలేకపోయింది కనుక మాకు ఓట్లు వేస్తారనేటువంటి విషయం మీద ఉంది. మహిళలు కూడా మా వైపు ఉన్నారు అన్నటువంటి భరోసాతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా హోప్స్ పెట్టుకుంది, ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. నవీన్ యాదవ్ అక్కడ లోకల్ గా ఉండడంతో పాటు ఆయన కూడా గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి అనుభవం ఉంది. ఈసారి అధికార పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అక్కడ లోకల్లో యూసఫ్ గూడ్ లో అన్ని చాలా మందికి హెల్ప్ చేసినాను అన్నటువంటి విషయంలో ఉన్నారు. కాంగ్రెస్ హస్తం గుర్తు కలిసి వచ్చి ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా ఉంది. మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదే సమయంలో చాలా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుందని కూడా ఆయన కూడా ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ప్రచారం చేశారు. కానీ అంత సీరియస్ గా కంటెస్టెడ్ గా ఆయన ఉండలేదు. మధ్యలోనే అది పెద్ద ప్రచారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అన్నటువంటి చర్చ కూడా జరిగింది. అంటే ఇక్కడ పోలింగ్ బూత్ లో బీజేపీకి సంబంధించినటువంటి అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా లేరు అనేటువంటి చర్చ కూడా బయటకు వచ్చింది. బట్ ఏదైనప్పటికీ కూడా మనం చెప్పలేము ఫలితం ఎలా ఉంటుందని ఇప్పుడు మనం ముందు ప్రిడిక్ట్ చేయలేము. కానీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీకి డిపాజిట్ వస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు. అది ఎంతవరకు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా బెట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి చాలా చోట్ల. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రధాన పక్షమైనటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇది ఖచ్చితంగా సవాల్గా తీసుకుంది. అధికార పార్టీ కనుక ఇక్కడ ఓడిపోతే రేవంత్ రెడ్డి చేసేటువంటి పథకాలు ఏవి జనాలు ఆకర్షించలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇది ఒక రెఫరెండంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నటువంటి విషయంలో కూడా ఉంటుంది. అదే సమయంలో మంత్రులు కూడా సీఎం మాట వినే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ కూడా జరుగుతుంది. కనుక అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే ఖచ్చితంగా ఇది రెఫరెండంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన రెఫరెండంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా కూడా ఇదే కనిపించే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కూడా తమ వైపే ఉంటారు అన్నటువంటి మెసేజ్ కూడా జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రజలు ఇప్పటికే మా వైపు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా మా వైపే ఉంటారు అన్నటువంటి చర్చ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కూడా బయటకు వస్తారు, ఇక పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కోరికలు తీసివేతలు జరిగే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం లోగానే ఫలితం స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో ఎవరు గెలవబోతున్నారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరగబోతోంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.